గొంగల రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. ఈరోజు దరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి రావడం జరిగింది. గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థులుండి టీచర్లు లేక పేద విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే సరైనటువంటి వసతులు లేక, అంటే తాగునీరు కావచ్చు, టాయిలెట్ రూమ్స్ కావచ్చు, అనేక రకాలుగా వంట విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా గత కొన్ని రోజుల నుంచి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రామాల పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు దరూర్ మండలంలోని నెట్టెంపాడు గ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడనే నెట్టెంపాడు గ్రామంలోనే ఉన్నాం. ఇప్పటిదాకా మనం ప్రభుత్వ పాఠశాలని అక్కడ విజిట్ చేసినాం. ఆ ప్రభుత్వ పాఠశాల లోపల కేవలము 3 శాంక్షన్ పోస్టులు, ఒక డిప్యూటేషన్ పైన వచ్చినటువంటి ఒక టీచర్, 4 మాత్రమే ఉన్నారు. పిల్లలకి టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 8వ తరగతి వరకు చదువుతున్నారు. యాక్చువల్గా ఆర్టీ యాక్ట్ ప్రకారం అక్కడ 8 మంది ఉండాలి, 6+2 ఉండాలి, 8 మంది టీచర్లు ఉండాలి. కానీ కేవలం 4 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ సోషల్ జరుగుతలేదు, తెలుగు జరుగుతలేదు, హిందీ జరుగుతలేదు, 3 సబ్జెక్టులు జరుగుతలేవు అని చెప్పేసి అక్కడ విద్యార్థులు బాధపడుతున్నారు. 3 టీచర్లతో మీరు విద్య ఎట్లా నేర్చుకుంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది ఏమంటున్నారంటే, మేము ఇంత ఇక్కడ మిమ్మల్ని చదివిస్తున్నా కూడా చదువు మీకు అబ్బడం లేదు అని చెప్పేసి మమ్మల్ని సీడ్పతికి తీసుకెళ్తున్నారు మా తల్లిదండ్రులు, మాకు మాత్రం మంచిగా చదువుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడుతున్నారు. మరి పాలకులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా ప్రభుత్వ విద్య పట్ల, పేదలు చదువుకుంటున్నటువంటి విద్య పట్ల, ప్రభుత్వ విద్య పట్ల పూర్తిగా నిర్బంధంగా ఉచిత విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు దాన్ని అమలు చేయకుండా పేదలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. అట్లాగే ఇప్పుడు ఎస్సీ కాలంలో ఉన్నాం. ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉన్నది. ఇది ఊరి నడి రోడ్డు మధ్యలో, ఊరి మధ్యలో వీధి ఉన్నది. అంటే దీనివల్ల ఇక్కడ కొన్ని ఇండ్లకి ఏమవుతుందంటే ఎర్త్ అయ్యి కరెంట్ షాక్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే ఇందాక అక్కడ ఊరికి ఎంట్రెన్స్ లోపల కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా వీటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఇందాక ఈ గ్రామంలోకి వస్తుంటే మురుగునీరు ఎక్కడికెక్కడ ఆగిపోయింది. ఈ రకంగా ఇట్లా మురుగునీరు స్టోర్ అయిపోతే మరి ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి దోమలు పెరుగుతాయి. ఆ దోమలు తీసుకుపోయి వాళ్ళకి పిల్లలకి కొరకడం వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. మరి ఈరోజు ఎక్కడికక్కడ గ్రామాల లోపల పాలన అనేది మొత్తం కూడా పడకేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ సర్పంచ్ కోసం అంటే స్థానిక ఎన్నికలు లేవు, సెక్రటరీలతో పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిధులు లేక వీధి లైట్లు లేవు, రోడ్లు శుభ్రంగా లేవు, ఒకవైపు మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. దానికి తోడుగా ఇవన్నీ ఈ రకంగా అంటే ఇప్పటికే ఇక్కడ 2 గేదెలు చనిపోయినాయి, కరెంటు షాక్ కొట్టి 2 గేదెలు చనిపోయినాయి. కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రకారమే మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్లలో ఏవైతే వసతులు లేవో వెంటనే వాటిని పూర్తి చేయాలా. అట్లాగే అక్కడ టీచర్లను కూడా రిక్రూట్ చేయాలా. త్వరలోపల ఈ వాస్తవ విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మా వంతు ప్రయత్నంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. తెలుసా సార్లు అందరు వస్తారా? బాగా చెప్తున్నారా? చెప్పండి. చదువు బాగుంటుందే? ఏ సబ్జెక్టు జరుగుతుంది? వాళ్ళ సబ్జెక్ట్ ఒకటే చెప్తుంది. అంటే మీకు వాష్రూమ్స్ సార్ బయటకు పోవాలా అన్న మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మీ స్కూళ్ళ లోపల సరిగా టీచర్లు లేరు, బాత్రూములు లేవు, తరగతి గదులు కూడా లేవు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చెప్తే
కడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు ఇక్కడ చెప్తే ఒకసారి వచ్చి మీ స్కూల్ని చూసి ఇక్కడ సమస్యలన్నింటినీ రాసుకొని పోయి జిల్లా కలెక్టర్ని కలిసి సార్ ఈ సమస్యలు వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సరేనా? మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తీసుకుపోయి పరిష్కారం చేస్తాం. మేము కూడా చెప్తాం, సార్లకు చెప్తాము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తీసుకొని ఎవరైనా టీచర్స్ అరేంజ్ చేస్తారా, లేకపోతే ఎవరైనా ఎవరు వాలంటీర్ విద్యా వాలంటీర్ ఏమైనా పెడతారా అంతవరకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతాం. మీరంతా బాగా చదువుకుంటున్నారు కదా? ఏ పేరు నీ పేరు? ఏ క్లాసు? 8th క్లాస్. ఏం కావాలనుకుంటున్నావు? ఏంటి వాట్ ఈజ్ యువర్ అంబిషన్? నీ లక్ష్యం ఏంటి? పోలీస్. ఎందుకు పోలీస్ కావాలనుకుంటున్నావు? సార్ వీళ్ళకి సార్ వాళ్ళు లేరు, ఇంకా ఇక్కడ చాలి